ఒక రాజుగారు అట్లా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారట. మధ్యలో ఒక విలేజ్ వచ్చింది, ఒక చిన్న పల్లె. ఆయన చాలా దూరం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు రాజుగారు. మధ్యలో ఈ పల్లె వచ్చింది. ఈ పల్లెలో ఒక గురువుగారు ఉన్నారు అని తెలుసుకున్నాడు. చాలామంది వచ్చి పోతున్నారు. అడిగాడు, ఎవరు వీళ్ళంతా, ఎక్కడికి పోయి వస్తున్నారు అంటే, వీళ్ళంతా గురువుగారిని చూసి వస్తున్నారు. అవునా, అయితే నేను కూడా ఆ గురువుగారిని చూడాలి అని అనిపించి ఆ డ్రైవర్కి, చాలకుడికి చెప్పాడు, అరే బండి లోపలికి తిప్పురా అని. బండి విలేజ్ లోపలికి తిప్పారు. వెళ్ళాడు రాజుగారు. వెళ్ళి నమస్కారం చేశాడు, చేసి కూర్చున్నాడు. గురువుగారు ఏమైనా చెప్తారేమో అని అనుకున్నాడు. ఏమీ చెప్పలా. 10 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, ఏమీ మాట్లాడలా గురువుగారు. అందరూ వస్తున్నారు, నమస్కారం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. 2 గంటలు 3 గంటలు అయినా కూడా ఏమీ మాట్లాడలేదు ఆయన. రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి గురువుగారు ఏమీ మాట్లాడరే, వీళ్ళంతా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి పక్కనే ఉన్న వాళ్ళని అడిగాడు. ఏమిటి గురువుగారు ఎప్పుడు మాట్లాడతారు, స్పీచ్ ఎప్పుడు ఉంటుంది అంటే, వాళ్ళు చెప్పారు, గురువుగారు సంవత్సరం నుంచి మౌనంలో ఉన్నారండి అని చెప్పారు. అవునా, సంవత్సరం నుంచి మౌనంలో ఉన్నారా? అయ్యో, నేను ఈయనేమైనా చెప్తారేమో విందామని చెప్పి వచ్చాను, ఈయనేమో మౌనంలో ఉన్నారు, ఎలా అని ఆలోచన చేసి మెల్లగా దగ్గరికి వెళ్ళి, రాజుగారు కదా, దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చెప్తారేమో అని అనుకుని వచ్చాను, మీరేమో సంవత్సరం నుంచి మౌనంలో ఉన్నారట, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఏమో, రాజుని కదా, చాలా పనులు ఉంటాయి, అందువల్ల దయచేసి నా కోసం ఏదైనా ఒక్క మాట చెప్పండి, ఒకే ఒక్క మాట నాకు ఉపయోగపడేది చెప్పండి, దాన్ని పట్టుకుని నేను జీవితం అంతా బతుకుతాను అన్నాడు. అంటే పక్కనే ఉన్న శిష్యులు, తప్పు, గురువుగారు మౌనంలో ఉన్నప్పుడు అట్లా అడగకూడదు, ఆయన మౌనమే మనకు పాఠం అని పక్కన శిష్యులందరూ చెప్పారు. చెప్తే రాజుగారు మళ్ళీ అడిగారు, పోనీ గురుగారు, మీరు మౌనంలో ఉన్నారు, మీ మౌనాన్ని నేను భంగం చేయకూడదు, ఎవరైనా దీక్షలో ఉంటే మనం భంగం చేయకూడదు. ఎవరైనా అయ్యప్ప దీక్షలో ఉన్నామనుకోండి, పర్వాలేదు రారా, పోయి పానీపూరి తిందాం అనకూడదు. వాళ్ళు మౌనంగా ఉన్నారు, వాళ్ళు దీక్షలో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం. అందుకనే మీరు దీక్షలో ఉన్నారు, పర్వాలేదు, ఏదైనా నా కోసం ఒకటి రాసి చూపించండి, దాన్నే నేను పట్టుకుంటాను. మౌనంగా ఉన్న వాళ్ళు రాయొచ్చు కదా, మాట్లాడకూడదు కానీ రాయొచ్చు కదా అని అడిగాడు. అడిగితే గురుగారు ఏం రాశారు తెలుసా? ఏం రాసి ఉంటారు గురుగారు? ఇప్పుడే చెప్పా కదా, అవేర్నెస్. ఏం రాశారు గురుగారు? అవేర్నెస్ అని రాశారు. జాగ్రత్త, జాగరూకంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, మేల్కొని ఉండాలి అని రాశారు. రాస్తే రాజుగారు చూశారు, ఇంతేనా, నేనేదో పెద్ద ఉపన్యాసం రాస్తారనుకుంటే ఇంతేనా, అవేర్నెస్ అని రాశారు, నేను ఎట్లా దీన్ని అర్థం చేసుకునేది, దీని అర్థం ఏమిటి, ఇంకా ఏదైనా చెప్పండి నాకు అని అడిగాడు. అడిగితే అప్పుడు గురువుగారు ఏం రాశారు తెలుసా? ఏం రాశారు? అవేర్నెస్ 3 సార్లు రాశారు. తీసుకొని ఆయన చూసి, ఏంటి 3 సార్లు అవేర్నెస్ అని రాశారు, వాట్ డస్ దిస్ మీన్ అని అడిగాడు. దీని అర్థం ఏమిటి 3 సార్లు మీరు రాశారు అంటే, ఆయన మళ్ళీ పేపర్ తీసుకుని అవేర్నెస్ మీన్స్ అవేర్నెస్ అని రాశారు. అర్థమైందా? ఇంతేనైనా నీకు ఇదొక్కటి నువ్వు పట్టుకున్నావంటే, ఇదొక్కటి నువ్వు అర్థం చేసుకున్నావంటే నీ జీవితం బాగైపోతుంది. విద్యార్థులు కూడా అంతే. విద్యార్థులు అని ఎందుకు అంటున్నాను అంటే, ఆ విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైన దశ. చాలా మంచి దశలో ఉన్నారు మీరంతా. ఎంత అదృష్టం, మళ్ళీ మాకు అదృష్టం బాగుంటే విద్యార్థి దశగా వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంత మంచి దశ మీదంతా కూడా.
కానీ మేము అక్కడికి వెళ్ళలేం. నిత్య విద్యార్థి, అందరూ కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పుడూ నువ్వు విద్యార్థివే, ఎంత పెద్దవాడివైనా నువ్వు విద్యార్థివే, నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు విద్యార్థి. కానీ మీ వయస్సుకి మేము వెళ్ళలేం కదా, మీ వయస్సులో విద్యార్థులుగా ఉండలేం కదా. మీకు అది ఆ అదృష్టం, మంచిగా మౌల్డ్ అయ్యే ఒక అవకాశం, ఎలా తిరగచ్చు, అలా తిరిగే ఒక అవకాశం ఉన్న వయస్సు విద్యార్థులు అంటే. ఒక చెట్టు చూశారంటే, గమనించారంటే మీకు తెలుస్తుంది. ఆ చెట్టు ఎండలో ఉన్నప్పుడు బాగా పెరుగుతుంది. ఎండ కావాలి చెట్టుకి, నీళ్లు కావాలి, మంచి భూమి కావాలి, ఎరువు కావాలి, అవునా కాదా? అదే నీడలో పెడితే గనక ఆ చెట్టు ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందండి? నీడలో ఉండే చెట్టు ఎండని వెతుక్కుంటూ వెళ్తుంది. చూసారు ఎప్పుడైనా? ఎండని చెట్టు వెతుక్కుంటూ వెళ్తుంది. ఎండ అంటే ఏమిటి? ఎండ అంటే మీరు ఇంగ్లీష్ పదం చెప్పకూడదు. ఎండ అంటే ఏమిటి? వెలుగు. ఎండ అంటే వెలుగు. వెలుగు అంటే వెలుగంటే లైట్ అనొద్దు మళ్ళీ. వెలుగంటే కాంతి, అది ఇంకొక పదం అంతే. నేను అడిగింది దాని ఎక్స్ప్లెనేషన్. అదే వెలుగు దేనికి సంకేతం? వెలుగంటే తెలివి, వెలుగంటే జ్ఞానం. చెట్టు వెలుగుని వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా విద్యార్థి వెలుగుని వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరు అట్లాగే వెతుక్కుంటూ అప్పాజీ దగ్గరికి వచ్చారు, వెలుగుని వెతుక్కుంటూ వచ్చారు. ఆ వెలుగంటే జ్ఞానం, వెలుగంటే తెలివి. ఆ తెలివి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి మనం. చెట్టు చూసి నేర్చుకోవాలి. చెట్టు చూడండి, అట్లా ఎన్నో ఆశ్రమంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, గమనించండి మీరు. నీడ పడే చోటు ఉన్న చెట్లు అట్లా బయటికి వెళ్ళి బయట నుంచి వస్తాయి, ఎండ పడేట్టుగా వెళ్తాయి, ఎండ తగలాలి. చూసారా ప్రకృతి ఎంత నేర్పుతోంది మనకి. అలాగే విద్యార్థులు కూడా ఎప్పుడూ జ్ఞానం, తెలివి సంపాదించుకుంటూ ఉండాలి. అవేర్నెస్. మీరు మాట్లాడేటప్పుడు తెలివిగా ఉండాలి, మీరు ఏదైనా పని చేసేటప్పుడు తెలివిగా ఉండాలి, ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు తెలివిగా ఉండాలి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, మనం ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఎట్లా ఉన్నారు, సరి అయిన వాళ్ళైనా కాదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకూడదు, మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడాలి. వాళ్ళలాగా విద్యార్థి జ్ఞానబోధ సభకు వచ్చిన పిల్లలు ఆ వెంటపడి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ వాళ్ళని మీరు లాక్కు రావాలి, అటువంటి శక్తి మీకు రావాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి. అట్లా రావాలి అంటే మీకు ముందు బాగా గట్టి నమ్మకం ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం రావాలి అంటే వస్తుంది, ఇంట్లో చెప్పేదాన్ని బట్టి వస్తుంది, కానీ మీరు తెలుసుకునే దాన్ని బట్టి కూడా మీకు నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ బిలీఫ్ అనేది మీలో రావాలి. వచ్చిందా మీలో? ఆ నమ్మకం పెట్టుకున్నారా? అప్పాజీ మీద, గురువు మీద అటువంటి నమ్మకం పెట్టుకోండి, భగవంతుడి మీద అటువంటి నమ్మకం పెట్టుకోండి. అది చాలా ముఖ్యం. అదే నడిపించేది. అది ఉంటే అది బిలీఫ్ అనేది హోప్ కన్నా పెద్దది కదా. హోప్ అంటే ఓకే అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ బిలీఫ్ మాత్రం అయ్యి తీరుతుంది. నమ్మకం పెట్టుకోండి, అయి తీరుతుంది బిలీఫ్. అందుకనే యు నీడ్ టు బిలీవ్. నిన్ను నువ్వు బిలీవ్ చేయాలి, నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మినట్టుగా గురువుని నమ్మాలి, నీ ధర్మాన్ని నమ్మాలి. అప్పుడు నీ మార్గం, నువ్వు సాధించాలి అనుకున్నది హాయిగా సులభంగా నువ్వు సాధిస్తావు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా అవేర్నెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట ఏం మాట్లాడుతున్నాం తెలుసుకోవాలి. ఏదో అనేయకూడదు. కోపంలో కంట్రోల్. కోపం వచ్చింది, ఒక సెకండ్ కంట్రోల్ అంతే. ఆ క్షణం మీరు కంట్రోల్ చేస్తే దాటిపోతుంది, కోపం దాటిపోతుంది. మాట్లాడేటప్పుడు అవేర్నెస్, ఒక పని చేసేటప్పుడు అవేర్నెస్, ఏదైనా చదువుతున్నప్పుడు
అవేర్నెస్. ఏదైనా చూస్తున్నప్పుడు అవేర్నెస్. ప్రతి చోట నేను ఐ అవేర్ అనుకోవాలి మనస్సులో. అనుకుంటారా? ప్రతిసారి మనం ఎట్లాగైతే బతికి ఉన్నాం, ఊపిరాడుతున్నాం, అట్లాగే అవేర్నెస్. అది చాలా ముఖ్యం. సింపుల్. ఇదొక్కటి మీరు ఈ మంత్రం గుర్తుపెట్టుకోండి. చేసే ప్రతి పనిలో, ఆడే ప్రతి మాటలో, చూసే ప్రతి వస్తువులో అవేర్నెస్ అనేది ఉండాలి. అప్పుడు అదే లోపల వచ్చి మీ గురువుగా కూర్చుని, అప్పాజీ వారిగా కూర్చుని మీకు కావాల్సింది మీకు అందించి మీకే తెలియకుండా మీకు చెప్తారు. అది అవేర్నెస్ ఉండే శక్తి. అది అందువల్ల దాన్ని బాగా అలవాటు చేసుకోండి, అభ్యాసం చేసుకోండి. భగవద్గీత చదువుతున్నారు, బాగా చదవండి. పరీక్ష ఇచ్చిన వాళ్ళు మర్చిపోకుండా చెప్పుకోండి. పరీక్ష ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ధైర్యంగా చదవండి, వస్తుంది. భగవద్గీతని అర్థం చేసుకోండి. భగవద్గీతలో మీకు ఇష్టమైన పాయింట్స్ మీ ఇష్టమైన భాషలో మీరు రాసుకోండి. సులభమైన భాషలో మీరు రాసుకోండి, పాయింట్స్గా రాసుకోండి. ఇది నాకు ఉపయోగపడుతుంది రాసుకోండి, చాలా మంచిది. అది మీకు రాబోయే రోజుల్లో చదవటానికి కానీ ఉద్యోగంలో కానీ మీకు మీ తోడు ఉంటుంది. అది భగవద్గీతకు ఉండేటువంటి శక్తి అని చెప్తూ